ఇంకోండి పప్పు మామిడికాయ కూర కోసం పప్పుకి వాష్ చేశాను. కట్ చేసిన మామిడికాయ ముక్కలు గిన్నెలో వేసి పెట్టుకోవాలి. కుక్కర్లో పప్పు పులుపు కదా మామిడికాయ ముక్కలు, అందుకే ఉడకవని చెప్పి గిన్నెలో వేసుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. పప్పు కూడా మెత్తగా ఉడుకుద్ది అప్పుడు, అందుకే గిన్నెలో వేసి పెట్టుకోవాలి. పెట్టేస్తున్నాను. 3 విజిల్ రానివ్వాలి. అదిగోండి పప్పు పెట్టేసాను స్టవ్ మీద. స్టవ్ వెలిగించి 3 విజిల్లు వచ్చినాక ఆపేసుకోవాలి. ఇదిగోండి పప్పు అయితే ఉడికింది. ఈ మామిడికాయ ముక్కలు గిన్నెలో వేసి పెట్టాంగా, ఇవన్నీ ఇలా తీసేసుకోవటమే. ఇదిగోండి రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, వేసేసి పప్పు గుత్తితో మెత్తిపేయటమే. ఇలా మెతుకున్నాక తాలింపు పెట్టుకోవటమే. అదిగోండి పప్పు మామిడికాయ తాలింపు వేస్తాకి స్టవ్ వెలిగిస్తాను. బండి పెట్టాను. వీటెక్కినాక ఆయిల్ వేసుకోవాలి. రెండు గిన్నెలు దాకా వేస్తున్నాను ఆయిల్. ఆయిల్ ఎక్కింది. తాలింపు దినుసులు, జీరా, ఇవన్నీ వేగినాక ఈ పప్పు బాడీ వేసేసి మెచ్చింది. బాగా గట్టిగా ఉంది. కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసినాక కొంచెం తిప్పి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడుగా వాటర్ వేసింది, అవి కూడా కొంచెం ఎక్కితే వాటర్ అనేది పప్పు కమ్మనవసరం వస్తుంది. పప్పు మామిడికాయ కూర ఇదిగోండి. ఇలా ఉడుకుతున్న టైంలో కట్టేసుకోవాలి పప్పు మామిడికాయ కూర. వేడి రైస్లోకి రుచికరమైన పప్పు మామిడికాయ కూర. ఉల్లిపాయ నేను వేయలేదు, వేయవద్దు కాక కొయ్యలేదు. వేసుకుంటే టేస్ట్గానే ఉంటుంది. రుచికరమైన పప్పు మామిడికాయ కూర. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదములు.